హాయ్. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ అయోధ్య రామాలయం చుట్టూ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. గతంలో బీజేపీకి అతిపెద్ద బ్రహ్మాస్త్రంగా మారిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు విరాళాల మాయం ఆరోపణలతో వివాదాల్లో చిక్కుకుంది. భక్తులు సమర్పించిన కోట్లాది రూపాయల నిధులు దారి మళ్లాయనే ఆరోపణలు యూపీ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. ప్రాణప్రతిష్ఠ జరిగిన 2 ఏళ్లకే ఇలాంటి వివాదం చెలరేగడం సంచలనంగా మారింది. అసలు రామాలయం ట్రస్ట్లో ఏం జరిగింది? అఖిలేష్ యాదవ్ ఈ ఇష్యూని ఎలా వాడుకోబోతున్నారు? బీజేపీ దీన్ని ఎలా కౌంటర్ చేస్తోంది? యూపీలో ఇంకో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్ అంటేనే రామాలయం చుట్టూ రాజకీయాలు తిరుగుతూ ఉంటాయి. అయోధ్య రామాలయం మరోసారి పొలిటికల్ సెంటర్గా మారిపోయింది. సమాజ్వాదీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పవన్ పాండే చేసిన ఆరోపణలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. ఆలయ విరాళాల్లో కనీసం 7 కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని ఆయన బాంబు పేల్చారు. విరాళాలు లెక్కించే కేంద్రం పక్కన ఉన్న వాష్రూమ్లో కరెన్సీ నోట్లు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. టీవీ వార్తల్లోనూ ఈ కథనాలు ప్రముఖంగా ప్రసారం కావడంతో అధికార పార్టీ డిఫెన్స్లో పడాల్సి వచ్చింది. ఈ వివాదాన్ని ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ వెంటనే అందిపుచ్చుకుంది. అఖిలేష్ యాదవ్ ఈ అంశంపై పదే పదే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తుల మనోభావాలకు సంబంధించిన సున్నితమైన అంశం ఇదేనని ఆయన గుర్తు చేస్తున్నారు. ట్రస్టుకు ఇది అత్యంత అవమానకరమైన పరిస్థితి అని విమర్శించారు. కోట్లాది రూపాయల విరాళాలు మాయమైతే కనీసం సమాధానం చెప్పే నాథుడే కరువయ్యారని మండిపడ్డారు. ప్రపంచ స్థాయిలో సనాతన సమాజానికి ఉన్న నమ్మకంతో ముడిపడి ఉన్న ఈ వ్యవహారంపై న్యాయస్థానం సుమోటోగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు సమాజ్వాదీ పార్టీకి అయోధ్య వివాదం బ్రహ్మాస్త్రంగా దొరికింది. ఆ మేరకు వ్యూహాలు రచిస్తోంది. 403 స్థానాల్లో ఈ అంశాన్ని ఎన్నికల అంశంగా వాడుకోబోతోంది. రామమందిర విరాళాల మాయం ఎపిసోడ్తో బీజేపీ నైతికత దెబ్బతిన్నదని ఎస్పీ నేతలు విమర్శిస్తున్నారు. రాముడి పేరుతో ఓట్లు అడిగేవాళ్లు కనీసం ఆలయంలో జరుగుతున్న దోపిడీని ఆపలేకపోయారని ఎద్దేవా చేస్తున్నారు. అయితే అఖిలేష్ యాదవ్ వ్యూహం పొలిటికల్గా రిస్క్తో కూడుకున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. 1990 అక్టోబర్, నవంబర్ నెలల్లో అప్పటి ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వ హయాంలో కరసేవకులపై జరిగిన కాల్పుల ఘటనను హిందూ ఓటర్లు ఇంకా మర్చిపోలేదు. అయోధ్య గురించి ఎస్పీ నేతలు మాట్లాడిన ప్రతిసారి ఆ కాల్పుల ఘటనను గుర్తు చేస్తూ బీజేపీ గట్టిగా కౌంటర్ అటాక్ చేస్తోంది. రాముడి భక్తులపై కాల్పులు జరిపించిన పార్టీకి ఈ విషయాలపై మాట్లాడే అర్హతే లేదని కమలనాథులు తిప్పికొడుతున్నారు. విరాళాల మాయం వ్యవహారంపై శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మొదట్లో తీవ్రంగా ఖండించింది. క్రమం తప్పకుండా ఆడిట్లు జరుగుతున్నాయని, ఎలాంటి అవకతవకలు జరగలేదని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వివరణ ఇచ్చారు. ఆ తర్వాత భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిపై నిష్పాక్షిక విచారణ జరపాలని యూపీ ప్రభుత్వాన్ని ట్రస్ట్ కోరింది. దీంతో జూన్ 13న రాష్ట్ర ప్రభుత్వం 3 సభ్యులతో కూడిన సిట్ ఏర్పాటు చేసింది. ఈ సిట్ తన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. విరాళాలు లెక్కించే సిబ్బంది నియామకం, పర్యవేక్షణపై ఈ రిపోర్టు పలు అనుమానాలు వ్యక్తం చేసింది. నిర్వహణలో నిర్లక్ష్యం జరిగినట్లు గుర్తించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి ట్రస్ట్ పరిపాలనా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని సిఫార్సు చేసింది. సిట్ నివేదిక ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశారు. ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా, అడ్మినిస్ట్రేటర్ గోపాలరావు సహా 14 మంది పాత్రపై దర్యాప్తు జరుగుతుంది. కేసు నమోదు కావడంతో చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలు తమ పదవులకు రాజీనామా చేశారు. మరోవైపు ఈ వివాదం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, దర్యాప్తు పూర్తయ్యే వరకు తొందరపడి ఒక నిర్ణయానికి రావద్దని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రజలను కోరారు. నిర్వహణ వైఫల్యాలను ట్రస్ట్ చైర్పర్సన్ రుపేంద్ర మిశ్రా కూడా అంగీకరించారు. ప్రొఫెషనల్స్తో మేనేజ్మెంట్ స్ట్రక్చర్ను మార్చాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ట్రస్ట్ వ్యవహారాలతో పార్టీకి సంబంధం లేదని బీజేపీ వాదిస్తోంది. ఈ మొత్తం వ్యవహారం ఎన్నికల్లో బీజేపీపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది తుది దర్యాప్తు నివేదికపైనే ఆధారపడి ఉంటుంది. పశ్చిమ బెంగాల్లో విజయం తర్వాత రెట్టించిన ఉత్సాహంతో ఉన్న బీజేపీకి అయోధ్య రాముడి విరాళాల వివాదం ఒక రకంగా పెద్ద తలనొప్పి అని చెప్పాలి. భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో ఈ అంశం ఎన్నికలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. మరి దీనికి బీజేపీ ఎలాంటి విరుగుడు కనిపెడుతుందో వేచి చూడాలి.